సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ నడుం బిగించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో చైర్మన్ అజయ్ కుమార్, అధ్యక్షురాలు ధారా మౌనిక పోస్టును విడుదల చేశారు. లంచగొండితనం, ప్రైవేటు దోపిడీపై ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదు పెట్టే ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని వారు స్పష్టం చేశారు. తెలంగాణ స్టేట్ ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ని మేము స్థాపించాము. దాని యొక్క జనరల్ బాడీ మీటింగ్ గురించి మీకు అవగాహన కల్పించాలనేసి ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. అలాగే రాబోయే రోజులలో ఈ ఆర్టీఐ చట్టాన్ని ప్రజల్లో అవగాహన తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఈ మీటింగ్ అనేది ఈరోజు పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే ఆర్టీఐ అప్లికేషన్స్ ఉందో ఆర్టీఐ అప్లికేషన్స్కి మేము ఒక ఆర్టీఐ కంప్లైంట్ బాక్స్ అని కూడా డిజైనింగ్ చేయడం జరిగింది. అలాంటి ఆర్టీఐ కంప్లైంట్ బాక్స్ ప్రతి జిల్లాలో, ప్రతి మండల్ ప్లేసెస్లో పెడితే బాగుంటుందనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాబోయే రోజులలో మా కార్యాచరణ అనేది మేము ఇంకా డీటెయిల్గా ప్రెస్ మీట్స్ బట్టి రాబోయే రోజులలో వివరించడం జరుగుతుంది.